హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రీకానింగ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఒక లెజెండరీ ఫ్రాంచైజ్ మిషన్ ఇంపాసిబుల్ లో ఫైనల్ పార్ట్ భయ్యా. నేనైతే పిచ్చ వెయిట్ చేసింది దీనికోసం అయితే, ఎందుకంటే టామ్ క్రూజ్ గారి కెరియర్ లో ఒక ఐకానిక్ జర్నీకి ఎండ కార్డ్ అయితే పెట్టేస్తున్నారు. అందువల్లే చాలా వెయిట్ చేయడం అయితే జరిగింది. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవడంతో మనందరికి కొంచెం యాక్సెసిబుల్ గా అయితే అయ్యింది. నేనైతే చూడడం జరిగింది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈథన్ హంట్ అండ్ తన ఐఎంఎఫ్ టీమ్ అయితే ఉంటారు కదా, వాళ్ళకి మోస్ట్ డేంజరస్ మిషన్ అయితే వస్తుంది అనమాట. ఒక రోగ్ ఏఐ సిస్టమ్ అయితే వాళ్ళు స్టాప్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ మిషన్ కంప్లీట్ చేయడానికి ఏం చేశారు, అసలు ఆ రోగ్ ఏఐ సిస్టమ్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ ఫైనల్ రికార్డింగ్ అనేది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చింది భయ్య, నాకు బాగానే అనిపించింది. పాజిటివ్ సెషన్ కి వచ్చేస్తే టామ్ క్రూజ్ పర్ఫార్మెన్స్, ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అంటారు చూడండి, అలాగే చించి పడేహాడని చెప్పాలి. పిచ్చెక్కింది సార్ అసలు. యాక్షన్ సీన్స్ లో ఆయన ఎనర్జీ గానీ, ఎమోషన్ సీన్స్ లో ఆయన డెప్త్ గానీ, స్టంట్స్ అయితే బా సూపర్ భయ్య, టాప్ నాచ్ అని చెప్పాలి. టామ్ క్రూజ్ పరంగా అయితే ఆయన చూడడానికి వెళ్ళిపోవచ్చు మూవీకి, అందులో డౌటే లేదు. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ అంటారా, ట్రైన్ చేసి సీక్వెన్స్ ఒకటి, మౌంటైన్ స్టంట్స్ అండ్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబెట్స్, ఇవన్నీ కూడా విజువల్స్ పరంగా చాలా మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది అనమాట. నాకు బాగా వర్కౌట్ అయింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తారు. ప్రతి బీజంలో కూడా పర్ఫెక్ట్ ఉంటుంది, బాగా వర్కౌట్ అవుద్ది. ఇంకా నాకు బాగా నచ్చింది ఎమోషనల్ ఎండింగ్ భయ్య, ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ అని చెప్పాలి. నాకైతే ఇంత పెద్ద లాంగ్ జర్నీకి మంచి ఎండింగ్ ఇచ్చారు, మంచిగా ఎమోషనల్ పరంగా బాగా హార్ట్ టచింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అన్న ఫీల్ అయితే నాకు వచ్చింది. మరి అందరికీ వర్కౌట్ అవుద్దో లేదో నాకు తెలియదు, కానీ నా పరంగా నాకైతే బెస్ట్ క్లైమాక్స్ భయ్య, మంచి ఎండింగ్ అనిపించింది. ఇక నెగిటివ్ సెషన్కి వచ్చేస్తే కొంచెం రన్ టైం ఎక్కువ ఉంటుంది, మరి 2 hours 43 minutes అయితే ఉంటుంది. దానివల్ల కొన్ని సీన్స్ అయితే స్లోగా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సినిమాలకి మనం టైం పాస్ అయిపోద్ది భయ్య, ఎంత రన్ టైం అన్నా కూడా చూసేయచ్చు. అండ్ ఆ కాంప్లెక్సిటీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏ రిలేటెడ్ ప్లాట్ తీసుకుంటారో అది కొంచెం ఓవర్ గా కాంప్లెక్స్ అయితే చేస్తారనమాట. అందువల్ల కొంచెం క్యాజువల్ వ్యూవర్స్ కి ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. బట్ అలవాటు ఉన్న వాళ్ళకైతే పర్లేదు. అండ్ సబ్ ప్లాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. చాలా క్యారెక్టర్స్ కి అన్వాంటెడ్ అయినప్పటికీ కూడా వాళ్ళకి సబ్ ప్లాట్స్ క్రియేట్ చేసి కొంచెం స్క్రీన్ టైం అయితే ఎక్కువ ఇస్తారనమాట. అందువల్ల రన్ టైం కూడా పెరిగింది. సో అందువల్ల మెయిన్ స్టోరీ, ఆ మెయిన్ పేస్ ఏదవుతుందో అది కొంచెం లాగ్ అవడం అయితే జరుగుద్ది. ఇంతకు మించి అయితే నాకు నెగిటివ్స్ ఏం లేవు భయ్య. ఫైనల్ వెర్డిక్ట్ అయితే మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రీకానింగ్ ఈజ్ ఎ పవర్ఫుల్, ఎమోషనల్, సాటిస్ఫైయింగ్ ఫైనల్ పార్ట్ అని చెప్తా. ఈథన్ హంట్ క్యారెక్టర్ కి అయితే స్ట్రాంగ్ ఎండింగ్ ఇచ్చారు. యాక్షన్ లవర్స్, ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి మస్ట్ వాచ్ అని చెప్తా. టామ్ క్రూజ్ ఫ్యాన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళిపోండి, చూడండి. నేను మరీ సోపబ్బో తోపు తురుమానట్ల, ఇంత పెద్ద లాంగ్ ఫ్రాంచైజ్ కి ఒక మంచి ఎండింగ్ అయితే ఇచ్చారని చెప్తున్నా. చెడదొబ్బలేదు, నాకు అదే సాటిస్ఫాక్షన్, అంతకు మించి అయితే ఏం లేదు. చూద్దాం అనుకుంటే థియేటర్ కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, చూడండి భయ్య. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.